ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నలిగిన హృదయం కలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1, 2, 3 వచనములు. ఎత్తైన కొండల్లో, నిశ్శబ్దపు లోయల్లో తప్పిపోయిన నా గొర్రెల కోసం వెతికావా? కారడవుల్లో, కొండపేటుల్లో చిక్కుకుపోయిన నా గొర్రెల కోసం అన్వేషిస్తూ వెళ్ళావా? చీకటి స్థలాలలోనూ, నిర్జన ప్రదేశాలలోనూ దిక్కులేకపడున్న దౌర్భాగ్యపు ఆత్మలను ఆదరించావా? నీ అన్వేషణ మార్గంలో అక్కడక్కడ నా రక్తపు పాదముద్రలు నీకు కనిపించలేదు? దప్పికతో ఎండిపోతున్న పెదాలకు జీవజలధారలు అందించావా? గుండె గాయాలతో బాధపడుతున్న నిర్భాగ్యులకు యేసు నిన్ను బాగు చేయగలడని చెప్పావా? అక్కడక్కడ సోలిపోయి పడున్న దౌర్భాగ్యులకు పరమ తండ్రి హస్తపు శక్తిని గురించి వివరించావా? తడబడుతున్న బలహీనమైన పాదాలను పరదేశు సరిహద్దులకు నడిపించావా? నైరాసపు చీకట్లలో బిక్కుబిక్కుమంటూ చూస్తున్న వాళ్ళకి నీ ప్రక్కన నేనున్నానని అభయమిచ్చి సహాయపడ్డావా? ఏ దిక్కు కానరాక దిగ్గాలుగా కూర్చొని ఉన్న వాళ్ళని విశ్వాసంతో పైకి చూడు అని హెచ్చరించావా? గుండె పగిలేలా ఎదబాదుకుంటూ రోధిస్తున్న వాళ్ళని ఆదరించి ఓదార్చి కన్నీళ్లు తుడిచి ధైర్యపరిచావా? ఇలాంటి మార్గంలో ఒకప్పుడు నేను కూడా నడిచానని నీకు తెలుసా? ఇలాంటి అనుభవాల గుండా నేను కూడా వెళ్ళానని నీకు తెలుసా? ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.